మైలవరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలుగా బిజిలీ భవానీ గత సంవత్సర కాలంగా పనిచేస్తుంది. రోజువారీ విధుల్లో భాగంగా ఆమె రామకృష్ణ కాలనీలో చెత్త శుభ్రం చేస్తుండగా అదే వీధిలో నివాసం ఉంటున్న టీడీపీ నేత కటారి ఉమామహేశ్వరరావు ఇంటి వద్దకు రాగానే చెత్త ఎత్తడానికి ఆలస్యం ఎందుకయిందని ప్రశ్నించి మాటా పెరిగి వివాదం నెలకొంది. ఈ వివాదంలో ఉమామహేశ్వరరావు పంచాయతీ కార్మికురాలు భవానీపై చేయి చేసుకున్నట్లు బాధితురాలు మీడియాకు తెలిపింది. నోటికి పట్టని విధంగా కులం పేరుతో ద్వేషిస్తూ 2 చెంపలపై ఇష్టానుసారంగా కొట్టి పొత్తి కడుపులో తన్నినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై వెంటనే కార్మికులందరూ విధులు బహిష్కరించి మైలవరం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. వీరికి మద్దతుగా స్థానిక కార్మిక సంఘం నాయకుడు సిహెచ్ సుధాకర్ కూడా మద్దతుగా నిలిచారు. దాడికి పాల్పడిన ఉమామహేశ్వరరావును ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయడం లేదంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను లేపే ప్రయత్నం పోలీసులు చేయగా మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి జరిగి 4 గంటలైనా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గాని పార్టీ నాయకులు గాని దాడికి పాల్పడిన ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వకపోవడంతో జిల్లా స్థాయి కార్మిక నాయకులు కూడా మైలవరం చేరుకొని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు బలవంతంగా బాధితురాలు భవానీని హాస్పిటల్కి తరలించి సిఐటియు సిపిఎం నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. హలో కొద్దిగా అమ్మాయి